ఈ నెలలోనే బెజవాడ బైపాస్ ఓపెన్ అయిపోవాలి, కానీ పూర్తి కాల. ఎందుకని అంటే ప్రభుత్వాల మధ్యన సమన్వయ లోపంతో అసాధ్యమైంది. ఏంటయ్యా అంటే మిగతాదంతా పూర్తి చేశారు, కానీ దాదాపుగా 1 కిలోమీటర్ మేర కరెంటు లైన్లు ఉన్నాయి, హై టెన్షన్ విద్యుత్ లైన్లు. అవి తీసి అవతలకి పెట్టాలి. అది మీరు చెయ్యాలా? కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, అది రాష్ట్ర ప్రభుత్వం లైన్లు మీరు తీసి పక్కన పెట్టుకోండి అంట. అలా పక్కన పెట్టాలంటే అవతల ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని సేకరించాలి. అవతల ఉన్న రైతు ఒప్పుకోడు. ఎందుకంటే పొలం మధ్యలోంచి హై టెన్షన్ విద్యుత్ వైర్లు వెళ్తుందంటే ఆ పొలం కాస్ట్ పడిపోతుంది. అప్పుడు ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అలాంటి ఎక్కువ కాంపెన్సేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అలా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం కట్టదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ భరించాలి అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ డబ్బులు 4 టైమ్స్ వాళ్ళు త్రిబుల్ ఇస్తాం, కానీ ఇష్టం వచ్చిన రేట్లు పెడితే ఇవ్వలేమని చెప్తుంది జాతీయ హైవే అథారిటీ. ఇప్పుడు తాజాగా ఈ ఇంపాక్ట్తోనే ఆగింది. అధికారికంగా ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ పార్లమెంట్లోనే చెప్పుకొచ్చారు. 2020లో ఈ హైవే నిర్మాణం ప్రారంభించాము, మొత్తం 30 కిలోమీటర్ల ప్రాజెక్టులో ఇప్పటికే 28 కిలోమీటర్ల పైగా పూర్తయిపోయింది. దాదాపు 29 కిలోమీటర్లు, 28.74 కిలోమీటర్లు పూర్తయిపోయింది. 0.74 కిలోమీటర్ల పని ఇప్పటికీ పురోగతిలో ఉంది. అంటే దాదాపుగా 29.5 దాకా ఓకే. అయితే 0.52 కిలోమీటర్ల నిర్మాణ పనులు ఎక్స్ట్రా హై టెన్షన్ లైన్ తరలింపులో జాప్యం కారణంగా ఆగిపోయింది. దీని మీదన కావాలని కోర్టులకు వెళ్ళారు. కోర్టు స్టేటస్కో ఇచ్చింది. దాన్ని తీయించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. దాంతో ఎదురైనటువంటి సమస్య. అందుకే మార్చిలో ప్రారంభం కావాల్సిన చేయలేకపోతున్నామని ప్రకటించారు గడ్కరీ.